గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి జాబ్ కార్డులు కలిగినటువంటి కుటుంబాలు 15 కోట్ల 3 లక్షల మంది. యాక్టివ్ కార్డులు కలిగిన వాళ్ళు 8 కోట్ల 18 లక్షల మంది. మొత్తం కూలీలు 25 కోట్లు, 25 కోట్ల 92 లక్షలు. యాక్టివ్ కూలీలకు సంబంధించి 11 కోట్లు, 66 లక్షలు, 11 కోట్ల 66 లక్షల మంది ఉన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల పేదలకు ఉపయోగం జరుగుతుందనేది మనకు అర్థమవుతుంది. ఈ పథకం పనుల్లో 45% మహిళలు ఉపాధి పొందుతున్నట్టుగా మనకు సమాచారం ద్వారా అర్థమవుతుంది. సో కరోనా తర్వాత ఈ పరిస్థితులు కొంత మార్పులు ఉన్నమాట నిజమే. సో ఇది పరిస్థితి. సో ఇందులో మనకి ప్రధానంగా ఆధార్ కార్డు ఉండాలి, అది దానికి లింకప్ అయి ఉండాలి. అదేవిధంగా జాబ్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి. పేర్లు, పుట్టిన తేదీలు లేకపోతే వివరాలు సరిగా లేకపోతానంటే 6 కోట్ల 70 లక్షల మందిని ఉపాధి హామీ పథకానికి దూరం చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్. సో దీంట్లో తమ పేర్లు జాబితాలు ఎందుకు లేవో కూడా తెలియదు చాలామందికి. 71% మంది కూలీలకు సరైన సమయంలో వేతనాలు అందటం లేదు. సో కొన్ని రాష్ట్రాల్లో అయితే 3 సంవత్సరాలకు ఉపాధి పనులే నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం ఉపాధి హామీ పనులు ఎంత తగ్గిస్తే అంటే యూపీఏ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. సో తెలంగాణ, తమిళనాడు, బెంగాల్, కేరళ రాష్ట్రాలకు నిధులు విడుదలలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. సో బెంగాల్ రాష్ట్రంలో 3 సంవత్సరాలుగా పనులు 2021-2022 బడ్జెట్లో 98 కోట్లు కేటాయించగా 2022-2023 బడ్జెట్లో 73,000 కోట్లు కేటాయించారు. 2023-2024కి సంబంధించినప్పుడు 61 కోట్లే, అంటే తక్కువ 73 కోట్లది 61 కోట్లకి తగ్గించినట్టుగా మనకు కనపడతా ఉంది. సో 2024-2025కి వచ్చినప్పుడు ఇది 85,000 కోట్లు కేటాయించింది. నిధులు తగ్గింపు ద్వారా ఉపాధి హామీ పథకాన్ని అడ్డుకోవాలని చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాల్లో మనం చూసినప్పుడు సో భారీగా కోత పెడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 12 కోట్ల పని దినాలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా వాళ్ళు 6.5 కోట్ల పని దినాలను కేటాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇది పరిస్థితి. సో 2023-2024 21.50 కోట్లు దినాలు కేటాయించగా అది 2024-2025కు 8 కోట్ల పని దినాలకు కేంద్రం కేటాయించింది. సో 2000 ఏదైతే ఉన్నదో సోదరులారా, సోదరీమణులారా, 2 రాష్ట్రాల్లో అంటే తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా పరిస్థితులు ఇబ్బందిగానే ఉన్నాయి. సో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మొత్తం కార్మికుల వేతనాల కింద 15,277 కోట్లు పాలనాపరమైనటువంటి ఖర్చుల కింద 10,820 కోట్ల కింద 10,220 కోట్లుగా ఉందని చెప్తా ఉన్నారు. సో 2025 మార్చి నాటికి కేంద్ర రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇంకా అట్లనే ఉన్నాయి. సో రాష్ట్రాల వారీగా పెండింగ్ అట్లనే ఉన్నది. సో కుటుంబ పోషణ కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 47 లక్షల కుటుంబాలకు 75 లక్షల మందికి ఉపాధి పనులే జీవనాధారంగా మనకు కనపడతా ఉంది. రోజుకి 60 రోజులు పని అందటం లేదనేది మనకు అర్థమవుతుంది. 100 రోజులు ఇవ్వాలనేది డిమాండ్గా ఉంది. సో ఒక సర్వే సంస్థ ద్వారా 2024లో నుంచి 2025 మార్చి వరకు చేసిన సర్వే రాష్ట్రంలో 27 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో ఉపాధి హామీ పని తగ్గిందనేది ప్రతి కుటుంబం సగటున 6% పనిదినాలు కోల్పోయినట్టుగా పరిస్థితి కనపడతా ఉంది. సో వీళ్ళు ఏమి లేదు, ఉపాధి పనులు అన్నీ లేకపోతే వాళ్ళు ఫ్యాక్టరీలో అంకితం అయితే అక్కడ పనిచేస్తారనే పద్ధతి అయితే మరొకటి లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరుగార్చే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము ఏ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.